అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కీచులాటల కోసం కాదు 15 ఏళ్లు గట్టిగా నిలబడ్డానికే కూటమి కట్టామని అటు అధినేతలు సాలిడ్ గా మెసేజ్ ఇస్తున్నా గ్రౌండ్ లెవెల్లో మాత్రం చిన్న చిన్న తగాదాలకి ఆస్కారం ఇస్తూనే ఉన్నారు చోటామోటా నేతలు. తాజాగా కృష్ణా జిల్లాలో విగ్రహ వివాదం కూటమి పార్టీల మధ్య చిన్నపాటి రగడను క్రియేట్ చేసింది. జోహార్ ఎన్టీఆర్ అని ఒకవైపు, జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి అని మరోవైపు టీడీపీ వర్సెస్ బీజేపీ నినాదాలు హోరెత్తిస్తోంది. మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డు రింగ్ దగ్గర కనిపించిన ఆసక్తికర దృశ్యం ఇది. అసలేం జరిగింది, గొడవ ఎక్కడ మొదలైంది? దిస్ ఫైన్ మార్నింగ్ ఇక్కడ వాజ్పేయి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన కోసం స్థానిక బీజేపీ నేతలు సమాయత్తమయ్యారు. అది తెలిసి టీడీపీ కార్యకర్తలు ముందుగానే అలర్ట్ అయ్యారు. ఆ ప్రాంతాన్ని రౌండప్ చేసి బీజేపీ వాళ్లకి దారినివ్వకుండా అడ్డంగా బైఠాయించారు. ప్రతిష్టాపన కోసం ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా వెంట తెచ్చుకున్నారు. ఇదేం ట్విస్ట్ అయ్యా నాయన అంటే 10 ఏళ్ల కిందటే ఈ రోడ్డుకి ఎన్టీఆర్ మార్గ్గా నామకరణం చేసుకున్నాం, ఈ చౌరస్తాలో వాజ్పేయి విగ్రహం ఎలా పెడతారు అనేది టీడీపీ నేతల లాజిక్. మేము ఒప్పుకోమని వాళ్ళంటే మేము ఒప్పుకోమని వీళ్లు పోటాపోటీ నినాదాలతో టెన్షన్లు పుట్టించారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది. ఘర్షణ ముదరక ముందే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. రెండు వర్గాలకి నచ్చజెప్పి ప్రస్తుతానికి తిరిగి పంపేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ ఉన్నారు. వసంత్, ఇది ఇంటర్వెల్లే అంటున్నారు, మరి సెకండ్ హాఫ్ ఏంటి? ఎన్టీఆర్ వాజ్పేయి విగ్రహాల వివాదం ఏ మలుపు తిరిగింది? ఆధిపత్య పోరులో ఎవరు తగ్గారు, ఎవరు నెగ్గారు? ఈ విగ్రహాల పంచాయతీ పార్టీ పెద్దల దృష్టికి వెళ్లే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీ నేతలు ఇద్దరిని కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించారు. విగ్రహాలకు సంబంధించి ఏర్పాటు ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ అయితే పడింది. ఒకవైపు వాజ్పేయికి సంబంధించి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉత్సవాల నిర్వహణ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే వాజ్పేయి విగ్రహాన్ని ఏదైతే మచిలీపట్నంకు సంబంధించినటువంటి న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఏదైతే రింగ్ సెంటర్ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. ఇదే వ్యవహారం పైన తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాదాపు 10 ఏళ్ల క్రితమే మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి మరీ ఎన్టీఆర్ మార్గ్గా నామకరణం చేశాము. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వాజ్పేయి విగ్రహాన్ని ఈ సర్కిల్లో ఎట్లా ఏర్పాటు చేస్తారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు, ఇటు బీజేపీ నేతలు ఇద్దరు కూడా పోటాపోటీగా నిరసనకు దిగారు. ఒక దశలో వాజ్పేయి విగ్రహానికి సంబంధించినటువంటి శంకుస్థాపన ప్రక్రియ పూర్తి చేసేందుకు బీజేపీ నేతలు యత్నించడంతో ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఎన్టీఆర్ విగ్రహాన్ని తీసుకొచ్చి అదే ప్లేస్లో ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు. ఒక దశలో రెండు పార్టీలకు సంబంధించి పోటాపోటీగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగడంతో పోలీసులు అక్కడ చేరుకొని ఇరు పార్టీలకు సంబంధించిన నేతల మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తరలించారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకొని అక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని తమను అడ్డుకుంటారంటూ కూడా ఇటు బీజేపీ నేతలు బీజేపీ రాష్ట్ర అధినాయకత్వానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో బీజేపీ నేతల వ్యవహార శైలిపైన కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ వ్యవహారంలో ఎక్కడ ఆచితూచి తొందరపడి వ్యవహరించొద్దు, ఆచితూచి వ్యవహరించాలి. రెండు పార్టీ నేతలు సమన్వయం పాటించాలి. రెండు పార్టీలు సమన్వయంగా ఇప్పటికే అడుగులు వేస్తామని అధికారాన్ని షేర్ చేసుకున్నాము. కూటమి పార్టీలుగా రెండు పార్టీలు ఉన్నాయి కాబట్టి ఏ పార్టీ నేతలు తొందరపడొద్దంటూ కూడా మంత్రి కొల్లు రవీంద్ర పార్టీ నేతలు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ నేతలతో స్వయంగా ఆయన భేటీ అయ్యి మరి ఈ వ్యవహారాన్ని కూడా ప్రధానంగా చర్చించారు. అయితే వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ నేతలు ఏవైతే కొన్ని అభ్యంతరాలు తీసుకొని వచ్చారో ఇటు ఆ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి రెండు పార్టీలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకుందాం, తొందరపడి ఏ ఒక్కరు కూడా రోడ్డుకి ఆందోళన చేయొద్దంటూ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే బీజేపీ నేతలు మాత్రం ఈ వ్యవహారం పైన బీజేపీ రాష్ట్ర అధినాయకత్వానికి కంప్లైంట్ చేశారు. తాము ప్రశాంతంగా అక్కడ ఎటువంటి వివాదం లేకుండా విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అడుగులు వేస్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలే కావాలని వివాదం సృష్టించారంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇటు పోలీసులు మాత్రం ఎవరిని కూడా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి వీల్లేదు. అలాగే ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు కూడా ఇక్కడికి రావద్దు, ఏదైనా వివాదానికి సంబంధించిన అంశం ఉంటే అనుమతులు తీసుకొని రెండు పార్టీల నేతలతోటి చర్చించి ఇక్కడికి రావాలంటూ కూడా పోలీసులు చెప్పడంతో ప్రస్తుతం రెండు పార్టీలకు సంబంధించిన నేతల మొత్తాన్ని కూడా అక్కడ తరలించారు. ప్రస్తుతం ఏదైతే న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ సంబంధించిన రింగ్ సర్కిల్ ఉందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకుని అక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.